తన ఇరుగు పొరుగున ఉన్న దేశాలను కబళించాలని గట్టి పట్టుదలతో ఉంది చైనా. ఇటు తైవాన్తో పాటు దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులతో పాటు సెన్కాకు దీవులు, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో విలీనం చేసుకోవాలని చైనా పావులు కదుపుతోంది. దీనికోసం రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పెంటగాన్ తాజాగా ఒక నివేదికను యుఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది. ఇక ఇండియా విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో విలీనం చేసుకోవాలని చూస్తోంది. ఇండియాతో ఎలాంటి చర్చలు సంప్రదింపులకు తావివ్వకుండా అరుణాచల్ ప్రదేశ్ను విలీనం చేసుకోవాలనుకుంటున్నట్లు పెంటగాన్ తాజా నివేదికలో పేర్కొంది. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. గతంలో 1962లో ఇరు దేశాల మధ్య సరిహద్దు చిన్నపాటి యుద్ధం జరిగింది. అటు తర్వాత 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య మరోమారు సైనికులు బాహాబాహికి దిగారు. ఇక చైనా తన పొరుగున ఉన్న దేశాలతో గత కొన్ని దశాబ్దాల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చైనా మాత్రం తన పొరుగు దేశాలను ఆక్రమించడానికి పక్కా ప్లాన్లను వేసినట్లు పెంటగాన్ తాజా నివేదికలా పేర్కొంది. నివేదికను యుఎస్ కాంగ్రెస్కు సమర్పించింది. ఇక ఆ నివేదికలో చైనా నాయకత్వం తన సరిహద్దులను విస్తరించుకోవాలనుకుంటోంది. దానికోసం రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇటు తైవాన్ ఆక్రమించడమే కాకుండా దక్షిణ చైనా సముద్ర జలాల్లో పూర్తిగా హక్కులు దక్కించుకోవడం, సెన్కాకు ఐలాండ్తో పాటు ఇండియాలోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోవాలని చూస్తోందని తాజా నివేదికలో వివరించింది. దీనికోసం ఎలాంటి రాజీ లేదని, ఎలాంటి చర్యలు సంప్రదింపులు తావు ఇవ్వకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చైనా పట్టుదలతో ఉంది. తాజాగా పెంటగాన్ నివేదిక ప్రకారం 2049 నాటికి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదా పీఆర్సీ గుర్తించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇరుగు పొరుగు దేశాలను విలీనం చేసుకోవాలనేది చైనా అగ్రనాయకత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. తాజా నివేదికలో వివరించింది కాగా అక్టోబర్ 1న చైనా నేషనల్ డే సంబరాలను జరుపుకుంటుంది. సివిల్ వార్ తర్వాత పీఆర్సీని 1949లో చైనా కమ్యూనిస్టు నాయకుడు బీజింగ్లోని తియాన్మెన్ స్క్వేర్లో ప్రకటించారు. అప్పటి నుంచి చైనాలో అక్టోబర్ 1వ తేదీన జాతీయ దినంగా పాటిస్తారు. అప్పుడే కమ్యూనిస్టు ప్రభుత్వం మొదలైంది. నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మిలిటరీ పరేడ్లు, ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. గోల్డెన్ వీక్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. దీనికి చైనా రిపబ్లిక్గా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇరుగు పొరుగు దేశాలను విలీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చైనా అత్యాధునిక మిలిటరీని సిద్ధం చేసుకుంటోంది. ప్రపంచ స్థాయి సైనికులను సిద్ధం చేసి ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధం చేసి వాటిని చైనాలో విలీనం చేసుకుని బీజింగ్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు భద్రత, అభివృద్ధికి పెద్దపీట వేయాలని చూస్తోంది. దీనికి గాను 3 కీలకమైన అంశాలను గుర్తించింది. తాము సాధించాలనుకుంటున్న లక్ష్యం కోసం ఎలాంటి రాజీ లేదని, ఎలాంటి సంప్రదింపులు ఆస్కారం లేకుండా ఇరుగు పొరుగు దేశాల భూభాగాలను విలీనం చేసుకోవాలనుకుంటోంది. వాటిలో ముందుగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ లేదా సిపిసి, చైనా ఎకనామిక్ డెవలప్మెంట్ను మరింత వృద్ధిలోకి తేవడం, అలాగే చైనా డిఫెన్స్ను మరింత విస్తరించడం, అంటే మిలిటరీని మరింత బలోపేతం చేసి ఇరుగు పొరుగు దేశాలతో ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న భూములను ఆక్రమించడం చైనా లక్ష్యంగా కనిపిస్తోందని పెంటగాన్ తన తాజా నివేదికలో వివరించింది. ఇక చైనా సిసిపి విషయానికి వస్తే అత్యంత సున్నితంగా ఉందని, ఎలాంటి బెదిరింపులకు విదేశాల నుంచి కానీ స్వదేశం నుంచి కానీ వస్తే వాటిని బలంగా ఎదుర్కోలేకపోతోంది. చైనా ప్రయోజనాలను కాపాడలేకపోతోందని చైనా పాలకులు నిర్ధారణకు వచ్చారు.
ఇండియా చైనా సంబంధాల విషయానికొస్తే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా LACపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్నాయి. ఇదే నివేదికలో అక్టోబర్ 2024లో భారత అగ్రనాయకత్వం చైనాతో ఒక ఒప్పందానికి వచ్చింది. LAC నుంచి ఇరు దేశాలకు చెందిన సైనికులను ఉపసంహరించాలని ఒక ఒప్పందానికి వచ్చారని గుర్తు చేసింది. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, ఇండియా ప్రధాని మోదీలు బ్రిక్స్ సమ్మిట్లో పరస్పరం చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయానికి వచ్చారు. అటు తర్వాత ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించడానికి, అటు తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. దానికి గాను ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ వీసాలు జారీ చేయడం, అలాగే విద్యావేత్తలు, జర్నలిస్టులు రాకపోకలకు అనుమతించాలని ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే చైనా మాత్రం వాస్తవాధీన రేఖ లేదా LAC వద్ద ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించింది. అయితే అమెరికా, ఇండియాల మధ్య సంబంధాలు బలపడకుండా నిరోధించడానికే సరిహద్దుల్లో శాంతికి చైనా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఇండియా మాత్రం చైనాను అనుమానంతోనే చూస్తోంది. ఇరు దేశాల మధ్య అపనమ్మకం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. పైకి సంబంధాలు కొనసాగుతున్నట్టు నటిస్తున్న వాస్తవం మాత్రం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం పేరుకే తప్ప అంత బలంగా లేవని పెంటగాన్ తాజా నివేదికలో వివరించింది. చైనా ప్రయోజనాలను CCP కాపాడలేకపోతోందన్న విమర్శలు స్వదేశంలో వినిపిస్తున్నాయి. అందుకే హాంకాంగ్, జిన్జియాంగ్, టిబెట్లతో పాటు తైవాన్లు బీజింగ్ ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదని చైనా అగ్రనాయకత్వం భావిస్తోంది. పెంటగాన్ నివేదికపై మాజీ దౌత్యవేత్త KP ఫాబియాన్ స్పందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమని చైనా భావించడంలో కొత్తేమీ లేదని అన్నారు. టిబెట్ 5 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ ఒకటికి చైనా చూస్తుందని పెంటగాన్ భావించడం సరైందే అని ఫాబియాన్ కామెంట్ చేశారు. కాగా చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ను ఇండియాలో అంతర్భాగంగా గుర్తించదని ఆయన అన్నారు. అయితే ఇండియా మాత్రం చైనాలో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటోందంటున్నారు. దీనికి న్యూఢిల్లీ, బీజింగ్లో వాణిజ్యం, పెట్టుబడుల రూపంలో దగ్గర కావాలనుకుంటోందన్నారు. ఒకవైపు సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఇరు దేశాల వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ఉద్రిక్తతను తగ్గించుకుంటున్నామని ఫాబియన్ వివరించారు. అయితే పెంటగాన్ తన నివేదికలో తమకు తెలియని అంశాలేవీ పెద్దగా చెప్పలేదన్నారు ఫాబియాన్. అయితే పెంటగాన్ చెబుతున్న అంశాల విషయానికొస్తే అవేమీ ఆశ్చర్యం కలిగించేలా లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా చైనాపై పెద్ద ఎత్తున సుంకాలు బాది ఆర్థికంగా బలహీనంగా చేయాలనే ఆలోచనలో ఉంది. అలాంటి సమయంలో ఇండియాతో పాటు అటు తైవాన్తో కానీ ఘర్షణకు దిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం చైనా ముందు ఉన్న అసలు లక్ష్యం ఆర్థికంగా బలపడడం. ఇండియాతో పెట్టుకుంటే చైనాకు ఆర్థికంగానే అతిపెద్ద నష్టం. ఇండియా లాంటి అతిపెద్ద మార్కెట్ను వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇండియా కూడా గల్వాన్ లోయలో చైనాకు తన సత్తా ఏంటో చాటి చెప్పింది. రాబోయే కాలంలో ఇండియా కూడా మిలిటరీ పరంగా మరింత బలోపేతమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఆక్రమించడం అంత తేలిక కాదు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.